విజయం అయితే సింధూర దగ్గరికి వస్తూ ఉంటుంది. సింధూర అనైతే పిలుస్తూ ఉంటుంది. విజయమ్మ గారు మీరా అని చెప్పి సింధూర అయితే తలుపులు తీస్తూ బయటికి వస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న సత్యవతి ఫోటో చూడకుండా విజయమ్మ అయితే సింధూరతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక సింధూర బాగుందా, ఒంట్లో బాగానే ఉందా అని చెప్పి సింధూరతో మంచి చెడు మాట్లాడుతూ ఉంటుంది విజయమ్మ. ఇక సింధూరతో విజయమ్మ మాట్లాడడం చూసి కేశవ షాక్ అవుతూ ఉంటాడు. అసలు విజయమ్మ ఎక్కడికెందుకు వచ్చింది, తనకి ఇక్కడేం పని, సింధూరతో ఏం పని అని చెప్పి అయితే కేశవ షాక్ అయ్యి అలా చూస్తూ విజయమ్మ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అదంతా చూసిన చంచలమ్మ అయితే అక్కడ ఏం జరుగుతుంది అని అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ కేశవ అటు వెళ్ళడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. అయినా విజయమ్మ నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి కేశవ అయితే అడుగుతూ ఉంటాడు. నేను ఇక్కడికి తేల్చుకోవడానికే వచ్చాను, మీరు హాస్పిటల్లో ఆవిడకి ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారో ఆ విషయం మీద తేల్చుకోవడానికి వచ్చాను అని చెప్పి విజయం అయితే కేశవతో అంటూ ఉంటుంది. ఇక కేశవ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. మీరు ఈ విషయాన్ని నేను మీ దగ్గర అడిగితే మీరు చెప్పడం లేదు, అందుకే చంచలమ్మ దగ్గరే నా నిర్ణయం చంచలమ్మ దగ్గర గట్టిగా అడిగేద్దామని వచ్చాను. ఆ చంచలమ్మకి తెలియకుండా మీరు ఆవిడకి ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కేశవ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అది చూసి సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఈ విజయమ్మ ఎంత గట్టిగా అడిగితే మామయ్య గారు ఏంటి పట్టించుకుంటున్నారు కాదు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. మీరెందుకు అంత డబ్బు పెట్టి తనకి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, ఎవరికి తెలియకుండా అంత ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఎందుకు, చంచలమ్మ కూడా ఈ విషయం తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీరు ఈ విషయాన్ని చంచలమ్మకి చెప్పకపోయినా నేను చెప్పడానికే వచ్చాను, నాకు ఆ రహస్యం తెలియాలి, మీరు తెలుసుకోవాల్సిన రహస్యం గురించే నేను తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి విజయం అయితే కేశవతో అంటూ ఉంటుంది. అలా అనగానే వాళ్ళందరూ అయితే సింధూర్ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కేశవ అయితే ఏం మాట్లాడకుండా విజయమ్మ కాసేపు అలా చూస్తూ ఉంటాడు. ఇక విజయం అయితే గట్టిగా అడుగేస్తూ ఉంటుంది.